Smoking and alcohol consumption is injurious to health. నేను ఏడ్చాను, ఈ లోకం నవ్వింది. నేను నవ్వాను, ఈ లోకం ఏడ్చింది. నాకింకా లోకంతో పని ఏం, డోంట్ కేర్. నీతోనే పని అంటున్నా. హలో, ఎక్కడ తెచ్చారా ఫోన్ ఎత్తడం లేదు. నా గర్ల్ ఫ్రెండ్ ఆ బుక్ కోసం దొబ్బేస్తుంది. నీ రూమ్కి రావాలా వద్దా? హలో హలో, రే కొంచెం మెల్లగా. ఏం కావాలి నీకు? బుక్ ఇస్తా అన్నావు కదా, ఎప్పుడు ఇస్తావు? ఎక్కడికి రావాలి? రూమ్లోనే ఉన్నాను, వచ్చి తీసుకుపో. లేట్ అయిపోయావు. లేటా? దేనికిరా లేటు? ఆఫీస్ 9:30 అయితే 6:30కి బయలుదేరమన్నావు. 5కి లేచా. ఇదే ఫస్ట్ టైం తెలుసా ఇంత తొందరగా లేవడం నిన్ను కలవడానికి. రే వింటున్నావా? అయినా ఇంత తొందరగా వెళ్ళి ఏం చేస్తావురా? నీకు ఆ కళ్యాణికి ఏమైనా క్లీనింగ్ ప్రోగ్రామ్ ఉందా? మాట్లాడుతుంటే ఏం వింటున్నావురా? రే సాంగ్స్ ఏ లేవా? కాస్త మెల్లగా. సర్లే, సిరిపురం నుంచి వెళ్తే ఇంకా ఫాస్ట్గా వెళ్తాం కదరా. ఏం మాట్లాడకుండా నల్లేవా? అలాంటప్పుడు నన్ను ఎందుకు రప్పించావు? పోరా. అంటే అలాగని కాదు. రే ఫస్ట్ నువ్వు ఆ మాస్క్ ప్లీజ్ వద్దు, ఆగు. నేచర్ని చూడరా, ఎంజాయ్ చేయి. చూడు ఎంత ప్రశాంతంగా ఉందో. తల పైకి చూడరా, ఎంత పీస్ఫుల్గా ఉందో. రే నవ్వితే చాలా బాగున్నావురా. అవును, ఈ రోజు నీ బర్త్డే కదా, మరి నాకు పార్టీ ఏం లేదా? మా వల్ల కాదు.
అందాలున్నాయి చీకట్లో చిందులు ఉన్నాయి ఏం కావాలి నీకు ఏమేం కావాలి ఎవ్వరు కావాలి మాలో ఎవ్వరు కావాలి ఏం కావాలి ఫోన్ ఎత్తడండి ఈ చెత్తగాడు. లేరా రే రిపోర్ట్స్. మీరు కొంచెం బయట వెయిట్ చేయండి. ఇతనికి ఎంఆర్ఐ తీయించాలి. ఇంకా హలో హలో, ఎవరు? ఆనంద్ని హాస్పిటల్కి తీసుకుని వచ్చా. హాస్పిటలా? ఏమైందో తెలియదు, ఫుట్పాత్ మీద పడిపోయింది. నాకు చాలా టెన్షన్గా ఉంది, కొంచెం ఫాస్ట్గా రండి. సరే, వస్తున్నాను. లొకేషన్ షేర్ చేయండి. సరే. డాక్టర్, మా ఆనంద్కి ఎలా ఉంది? తను నార్మల్గా నీరసం వచ్చి పడిపోలేదు. యాజ్ పర్ ది రిపోర్ట్స్ తనకి ఆర్టరీ ప్రాసెసింగ్ డిజార్డర్ అనే ప్రాబ్లం ఉంది. అంటే ఏంటి డాక్టర్? ఏపీడీ అనేది ఆల్కహాల్ మరియు డ్రగ్ ఎడిక్టెడ్ పేరెంట్స్ నుంచి నెక్స్ట్ రాబోయే జనరేషన్కి వచ్చే జబ్బు. మేబీ తన ఫాదర్ ఎక్కువగా ఆల్కహాల్ అండ్ టొబాకో కన్జ్యూమ్ చేసి ఉండొచ్చు. దాని ఆల్కహాల్ డ్రగ్ కంటిన్యూస్గా కన్జ్యూమ్ చేయడం వల్ల స్పెర్మ్ డిఎన్ఏలో చేంజెస్ అనేవి వస్తాయి. సో ఫీటస్ స్టేజ్ నుంచే బేబీకి గ్రోత్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది మాత్రం కాకుండా ఆర్గన్ డెవలప్మెంట్ కూడా ప్రాపర్గా జరుగుతుంది. నార్మల్లీ ఏ కామన్ పర్సన్ మ్యాక్సిమం 120 డెసిబుల్స్ దాకా సౌండ్ గలదు. ఆనంద్ రిపోర్ట్స్ వచ్చాయి. బెడ్ నెంబర్ 16. నేను వస్తాను, వెళ్ళు. యా, బట్ మీ ఫ్రెండ్ కండిషన్లో మాత్రం తను మ్యాక్సిమం ఒక 60 డెసిబుల్స్ వరకు సౌండ్ వినగలడు. అంతకు మించి తను బేర్ చేయలేడు. లైక్ హెవీ వెహికల్స్ నుంచి వచ్చే సౌండ్ కూడా తను తీసుకోలేడు. అందుకేనా వీడు ఎంత తొందరగా ఆఫీస్కి బయలుదేరుతాడు? రే సాంగ్స్ ఏ లేవా? సిరిపురం నుంచి వెళ్తే ఇంకా ఫాస్ట్గా వెళ్తాం కదరా. మా మస్తి ప్లీజ్ వద్దు, ఆగు. మీరంటూనే ఆల్కహాల్ మరియు డ్రగ్ కన్జంప్షన్ వాళ్ళ అమ్మగారికి అలవాట్లేదు. కేవలం వాళ్ళ నాన్నగారు కన్జ్యూమ్ చేయడం వల్ల ఇంత ఎఫెక్ట్ చూపిస్తుంది డాక్టర్.
యా, చాలా రేర్ కండిషన్స్ అలా అవుతుంది. ఆమె డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయకపోయినా ఆవిడ ప్రెగ్నెన్సీ టైంలో ఉండే ఎన్విరాన్మెంట్ వల్ల కూడా బేబీ ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళ ఫాదర్ స్మోకింగ్ మరియు డ్రింకింగ్ హ్యాబిట్స్ వల్ల చిన్నప్పటి నుంచి సెకండ్ హ్యాండ్ స్మోక్ ఎక్స్పోజర్ కారణంగా తన ఇమ్యూన్ సిస్టమ్ చాలా వీక్ అయిపోయింది. అది మాత్రం కాకుండా ఒక 50 AQI కంటే ఎక్కువ ఉన్న ఎయిర్ పొల్యూషన్ని తను తట్టుకోలేడు. దీనికంటూ క్యూర్ ఏం లేదా? As of now, there is no available medicine for this condition. Environmental modification and medical assistance helpతో ఈ కండిషన్ యొక్క ఇంటెన్సిటీని తగ్గించి ఏ గుడ్ ఎమోషనల్ సపోర్ట్ కెన్ హీల్ ఎనీ పర్సన్. ఆ సపోర్ట్ మీరు మాత్రమే ఇవ్వగలరు. ఓకే అమ్మా, మీ ఫ్రెండ్ని జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్ యూ డాక్టర్. అలా జాలిగా చూడుకో.